హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కథ అవసరం కోసం పెళ్ళి పార్ట్ 5. ఇక కథలోకి వెళితే, నగరంలోని సెంట్రల్ పోలీస్ స్టేషన్ చీకటిగా దుమ్ము పట్టి ఉన్న ఒక లాకప్ గదిలో పల్లవిని వేశారు పోలీసులు. నేల మీద చల్లటి ఫ్లోర్ మీద కూర్చొని గోడకు జారగిలబడి శూన్యంలోకి చూస్తుంది పల్లవి. ఆమె కళ్ళ నుండి కన్నీరు కూడా ఇంకిపోయింది. ఉదయం వరకు తానొక 1000 కోట్ల సామ్రాజ్యానికి మహారాణి, తన భర్త ప్రేమను పొందిన అదృష్టవంతురాలు. కానీ ఇప్పుడు ఒక దొంగ పోలీస్ ఇన్స్పెక్టర్ లాకప్ దగ్గరకు వచ్చి దబాయించాడు. ఏమ్మా, చూడ్డానికి పద్ధతిగా ఉన్నావు, కోట్లు ఎలా కొట్టేశావే? మీలాంటి వాళ్ళు డబ్బున్న వాళ్లను వలవేసి పెళ్లి చేసుకునేది ఇందుకే కదా. ఆ డబ్బులన్నీ ఎక్కడ దాచావు? మర్యాదగా చెబితే కోర్టులో శిక్ష తగ్గేలా చేస్తాను, లేదంటే 3rd డిగ్రీ వాడాల్సి వస్తుంది అని బెదిరించాడు. పల్లవి అతని వైపు నిర్జీవంగా చూసింది. సార్, మీరు నన్ను కొట్టినా చంపేసినా నాకేం బాధ లేదు. ఎందుకంటే నన్ను ప్రాణానికి ప్రాణంగా నమ్మిన నా భర్త నన్ను మోసగత్తే అన్నప్పుడే నేను సగం చచ్చిపోయాను. నా తమ్ముడి వైద్యం కోసం నేను ఒక కాంట్రాక్ట్ పెళ్లికి ఒప్పుకున్నది నిజమే. కానీ ఆ తర్వాత నేను ఏనాడు ఆస్తుల కోసం ఆశపడలేదు. నిన్న ఆ శేఖర్ గారు నా భర్తే నా తమ్ముడి పేరు మీద ఫౌండేషన్ పెట్టారని చెప్పి నా చేత సంతకాలు తీసుకున్నారు. అంతకు మించి నాకేమీ తెలియదు అని మెల్లగా కానీ ఎంతో దృఢంగా చెప్పింది. ఆమె మాటల్లో ఉన్న నిజాయితీ చూసి ఇన్స్పెక్టర్కి కూడా ఒక్క క్షణం అనుమానం వచ్చింది. చూడమ్మా, కాగితాల మీద నీ సంతకం ఉంది. ఫండ్స్ నీ తమ్ముడి అకౌంట్స్కి వెళ్ళాయి. లీగల్గా నువ్వే నేరస్తురాలివి. విక్రమ్ గారు ఫిర్యాదు వాపసు తీసుకుంటే తప్ప నిన్ను ఎవ్వరూ కాపాడలేరు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. పల్లవి లాకప్ ఇనుప చవ్వలను పట్టుకొని బయటకు చూస్తూ, సార్, నన్ను ఎందుకు నమ్మలేకపోయారు? మీరు నా మెడలో వేసిన ఈ తాళి మీద ఒట్టు. నేను మీకు ద్రోహం చేయలేదు. కానీ ఈ నిజాన్ని మీకు ఎలా చెప్పగలను? నా తమ్ముడు అక్కడ ఒంటరిగా ఉన్నాడు. నా బిడ్డ ఆదిత్య ఏడుస్తున్నాడు. వాళ్ళని చూసుకునేదెవరు అని మనసులో కుమిలిపోతూ రోధించింది పల్లవి. మరోవైపు నగర చివర్లోని రమేష్ రహస్య స్థావరంలో పండగ వాతావరణం నెలకొంది. ఖరీదైన స్కాచ్ బాటిల్స్ ఓపెన్ అయ్యాయి. రమేష్, శ్రీలేఖ, శేఖర్ ముగ్గురు చీర్స్ చెప్పుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రమేష్ గట్టిగా నవ్వుతూ, చూసావా శేఖర్, నా ప్లాన్ ఎలా వర్కౌట్ అయ్యిందో? ఆ విక్రమ్ గాడు తనను తాను చాలా ఇంటెలిజెంట్ అనుకుంటున్నాడు. వాడికే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాను. ఉదయం ఛానల్స్లో బ్రేకింగ్ న్యూస్ చూసావా? సూర్య గ్రూప్లో కుంభకోణం, 100 కోట్లు స్వాహా చేసిన విక్రమ్ భార్య పల్లవి అరెస్ట్. ఆ న్యూస్ చూసి నా కడుపు నిండిపోయింది అన్నాడు ఆనందంగా. శేఖర్ ముందున్న టేబుల్ మీద 5 కోట్ల రూపాయల నోట్ల కట్టలు ఉన్నాయి. వాడు వాటిని చూసుకుంటూ మురిసిపోతున్నాడు. అవును సార్, ఉదయం మీటింగ్లో ఆ విక్రమ్ నా మీద ఒక రేంజ్లో అరిచాడు. ఎందుకు పల్లవి చేత సంతకాలు తీసుకున్నావు అని. నేను చాలా అమాయకంగా ఫేస్ పెట్టి, సార్, మీరు నిన్న మీడియా కాన్ఫరెన్స్లో ఉండి మీరే కదా ఆమెను సంతకాలు తీసుకోమన్నారు, అందుకే తీసుకున్నాను అని చెప్పేశాను. వాడికి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇక ఆ పల్లవి పనైపోయింది సార్ అని నవ్వుతూ చెప్పాడు శేఖర్. శ్రీలేఖ ఒక వైన్ గ్లాస్ తీసుకొని రమేష్ దగ్గరకు వచ్చి, నువ్వు చాలా గ్రేట్ రమేష్, కానీ ఇప్పుడు ఆ 100 కోట్లు మనకు వస్తాయా? ఫండ్స్ అన్నీ పల్లవి తమ్ముడి అకౌంట్లోకి వెళ్ళాయి కదా, వాళ్ళు లాక్ చేస్తారు కదా అని అడిగింది. రమేష్ ఒక కుటిలమైన నవ్వు నవ్వాడు. పిచ్చి శ్రీలేఖ, ఆ వరుణ్ గాడి అకౌంట్ ఓపెన్ చేసింది, ఆ ట్రస్ట్ క్రియేట్ చేసింది ఎవరు? నేను. ఆ అకౌంట్కి నా మనుషులే నామినీలు. పోలీసులు ఆ అకౌంట్ను ఫ్రీజ్ చేసే లోపే నేను ఆ 100 కోట్లను హవాలా ద్వారా దుబాయ్లో ఉన్న నా స్విస్ అకౌంట్కి మళ్లించాను. ఇప్పుడు ఆ ఇండియా అకౌంట్లో ఉన్నది కేవలం 0 బ్యాలెన్స్. అంటే డబ్బు మాయమైపోయింది, నేరం మాత్రం పల్లవి మీద పడింది అని తన క్రిమినల్ బ్రెయిన్ ఎంత పవర్ఫుల్లో చూపించాడు. వావ్ రమేష్, నువ్వు మామూలోడివి కాదు అంటూ ప్రశంసించింది శ్రీలేఖ. ఇంకా నా అసలు ప్లాన్ ముందుంది. పల్లవి జైలుకెళ్ళింది. విక్రమ్ మానసికంగా కుంగిపోయాడు.
వాడి కంపెనీ షేర్స్ పడిపోతున్నాయి. రేపు ఉదయం నా లాయర్తో నేను ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేస్తున్నాను. తన భార్య ఒక క్రిమినల్ అని ఆమెకి 1000 కోట్ల ట్రస్ట్ అప్పగించిన విక్రమ్కు మతిస్థిమితం లేదని, వాళ్ళ దగ్గర నా కొడుకు ఆదిత్య ఉంటే వాడి ప్రాణాలకే ప్రమాదం అని కోర్టులో ప్రూఫ్స్ చేస్తాను. జడ్జికి వేరే ఆప్షన్ ఉండదు. ఆదిత్య కస్టడీ నా చేతికి వస్తుంది. వాడి పేరు మీద ఉన్న ఆస్తులన్నీ నా చేతికి వస్తాయి. ఆ తర్వాత ఆ పల్లవి జైల్లో కుళ్ళి చావాలి. విక్రమ్ రోడ్డు మీద అడుక్కోవాలి. ఇదే నా రివెంజ్ అని కసిగా పళ్ళు కొరుకుతూ చెప్పాడు రమేష్. అటు రమేష్ సంబరాల్లో ఉంటే సూర్యనిలయం ఒక శ్మశానంలా మారిపోయింది. రాత్రి 9 గంటల సమయం. ఇల్లంతా చీకటిగా నిశ్శబ్దంగా ఉంది. హాల్లో ఆదిత్య ఏడ్చి ఏడ్చి సుశీలమ్మ గారి ఒడిలో సొమ్మసిల్లిపోయాడు. వరుణ్ తన గదిలో అన్నం నీళ్లు ముట్టుకోకుండా మంచం మీద పడుకొని అక్కను తలుచుకుంటూ ఏడుస్తున్నాడు. విక్రమ్ తన స్టడీ రూమ్లో మందు బాటిల్ ముందు పెట్టుకొని కూర్చున్నాడు. ఇన్నాళ్ళు అతను ఎవరిని నమ్మలేదు. మొదటిసారి పల్లవిని గట్టిగా నమ్మాడు. ఆమె తనకు దొరికిన దేవత అనుకున్నాడు. కానీ ఇప్పుడు తను ఎంత పెద్ద ఫూల్ అయ్యాడో తలుచుకుంటే అతనికి తన మీద తనకే అసహ్యం వేస్తోంది. పల్లవితో గడిపిన ప్రతి క్షణం, ఆమె మాట్లాడిన ప్రతి మాట ఇప్పుడు ఒక నాటకంలా గుర్తుకొస్తున్నాయి. సరిగ్గా అప్పుడు స్టడీ రూమ్ తలుపు తీసుకుని సుశీలమ్మ గారు లోపలికి వచ్చారు. ఆమె ముఖంలో బాధతో పాటు విక్రమ్ మీద విపరీతమైన కోపం కూడా ఉంది. విక్రమ్ ఆమెను చూసి, అమ్మ ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలేయి, నేను ఎవరితోనూ మాట్లాడే మూడ్లో లేను అన్నాడు విసుగ్గా. సుశీలమ్మ గారు కోపంగా ముందుకు వచ్చి విక్రమ్ చేతిలో ఉన్న మందు గ్లాసును లాక్కొని టేబుల్ మీద పెట్టింది. ఏరా, వ్యాపారంలో నష్టమొస్తే మందు తాగుతావు, కానీ జీవితం ఒక పెద్ద ప్రశ్నార్థకం అయినప్పుడు ఆలోచించాలి. ఇన్నాళ్ళు నీకు వ్యాపారం లెక్కలు మాత్రమే తెలుసు. మనుషులను చదవడం నీకు చేత కాదు విక్రమ్. నువ్వు ఒక పెద్ద తప్పు చేశావు అని నిలదీసింది. విక్రమ్ కోపంగా లేచి, తప్పు నేనా? చేసిన ద్రోహం కళ్ళారా చూసిన తర్వాత కూడా నేను తప్పు చేశానంటావా అమ్మా? నా ముందు సాక్ష్యాలు ఉన్నాయి. ఆ కాగితాల మీద సంతకం చేసింది ఆమె. నా డబ్బును తన తమ్ముడికి పంపించింది ఆమె. ఇంకేం ఆలోచించమంటావు అని అరిచాడు. సుశీలమ్మ గారు ఏమాత్రం భయపడకుండా అతని కళ్ళల్లోకి సూటిగా చూశారు. సాక్ష్యాలా? కాగితాల మీద సంతకాలు ఉంటే నిజం అయిపోతుందారా? అదే కాగితాలు సృష్టించి రమేష్ గాడు 2 రోజుల క్రితం మిమ్మల్ని బెదిరించలేదా? ఆ రోజు పల్లవి నీ డబ్బు కోసం, తన పరువు కోసం ఆదిత్యను వాడి చేతికి ఇచ్చిందా? లేదు కదా. తన ప్రాణాలు అడ్డం పెట్టి నిన్ను, ఆ పసివాడిని రక్షించింది. డబ్బు పిచ్చి ఉన్నది ఆ రోజు ఆదిత్యను రమేష్కి ఇచ్చేసి తన ఆస్తులు తను కాపాడుకునేది. ఒక బిడ్డ కోసం అంతగా తపించిన తల్లికి 100 కోట్ల ఆస్తి మీద ఆశ ఉంటుందనుకుంటున్నావా అని ఒక పెద్ద ప్రశ్న సంధించింది. విక్రమ్కు ఒక్క క్షణం మాట రాలేదు. నిజమే, ఆ రోజు గెస్ట్ హౌస్లో పల్లవి రమేష్ని ఎదిరించిన తీరు అతని కళ్ళ ముందు మెదిలింది. సుశీలమ్మ గారు మళ్ళీ కంటిన్యూ చేశారు. ఇంకో విషయం, నువ్వే అన్నావు నిన్న రాత్రి పల్లవి నీ దగ్గరికి వచ్చి వరుణ్ పేరు మీద ఫౌండేషన్ పెట్టారట కదా అని అడిగిందని. అరే పిచ్చివాడా, ఒకవేళ తానే దొంగతనంగా ఆ డబ్బును తన తమ్ముడికి పంపించుకొని ఉంటే ఆ విషయం నీకెందుకు అడుగుతుందిరా? దాచిపెడుతుంది, కానీ స్వయంగా నీ దగ్గరకు వచ్చి తన దొంగతనాన్ని తానే ఎందుకు బయట పెట్టుకుంటుంది? నీ బ్రెయిన్ పని చేయడం లేదా విక్రమ్? పల్లవి తప్పు చేయలేదు. ఆమె ఎవరో పన్నిన కుట్రలో బలయింది. ఇన్నాళ్ళు నీతో నమ్మకంగా ఉన్నానని చెబుతున్న ఆ శేఖర్ మీద నీకెందుకు అనుమానం రావడం లేదు? వాడు తెచ్చిన కాగితాలను నువ్వు గుడ్డిగా నమ్మావు. పల్లవిని దొంగని చేశావు అని గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది సుశీలమ్మ గారు. విక్రమ్ అక్కడే శిలలా నిలబడిపోయాడు. సుశీలమ్మ గారి మాటలు అతని మెదడులో ఒక పిడుగులా పడ్డాయి. వ్యాపారంలో ఎన్నో కుట్రలను ఇట్టే పసిగట్టే విక్రమ్ ఈ చిన్న లాజిక్ను ఎలా మిస్ అయ్యాడు? అవును, పల్లవి నిజంగా తప్పు చేసి ఉంటే నిన్న రాత్రి ఆ విషయం నాకెందుకు చెబుతుంది? ఆమె కళ్ళల్లో ఉన్న అమాయకత్వం, ఆ భయం దొంగవి కావు. అంటే శేఖర్ అబద్ధం ఆడాడా? పల్లవి చుట్టూ ఉచ్చు బిగించారా? విక్రమ్ కళ్ళల్లో ఇప్పుడు బాధ లేదు, పల్లవిని అనుమానించానన్న పశ్చాత్తాపం.
తనని మోసం చేసిన వాళ్ళ మీద భయంకరమైన కోపం కట్టలు తెంచుకున్నాయి. నిద్రపోతున్న సింహాన్ని శేఖర్, రమేష్లు అనవసరంగా మెలుకొల్పారు. విక్రమ్లోని వేటగాడు ఇప్పుడు నిద్రలేచాడు. విక్రమ్ వెంటనే టేబుల్ మీద ఉన్న తన ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు. అతని కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. సూర్య గ్రూప్ ఆఫీస్ మొత్తం హెడ్ సెక్యూరిటీ సిస్టంతో కనెక్ట్ అయ్యి ఉంటుంది. విక్రమ్ క్యాబిన్లో ఎవ్వరికీ కనిపించకుండా ఒక హిడెన్ కెమెరా ఉంది. ఆ కెమెరాకు ఆడియో రికార్డింగ్తో పాటు డాక్యుమెంట్స్ను కూడా స్పష్టంగా క్యాప్చర్ చేయగల 4K రిజల్యూషన్స్ లెన్స్ అమర్చి ఉన్నాయి. ఈ విషయం ఆఫీస్లో ఎవ్వరికీ, కనీసం శేఖర్కి కూడా తెలియదు. విక్రమ్ వేగంగా ల్యాప్టాప్లో పాస్వర్డ్స్ ఎంటర్ చేసి నిన్న మధ్యాహ్నం 2 గంటల సమయానికి సంబంధించిన క్యాబిన్ సీసీటీవీ ఫుటేజ్ని ప్లే చేశాడు. స్క్రీన్ మీద విక్రమ్ వీడియో కాన్ఫరెన్స్లో ఉన్న దృశ్యం కనిపిస్తుంది. పక్కనే సోఫాలో పల్లవి కూర్చొని ఉంది. శేఖర్ ఫైల్స్ తీసుకుని లోపలికి రావడం కనిపించింది. విక్రమ్ ఆడియోను ఫుల్ వాల్యూమ్తో పెట్టాడు. శేఖర్ పల్లవితో, మేడం, ఆదిత్య ఫౌండేషన్ లీగల్ డాక్యుమెంట్స్ సార్ వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నారు, సంతకాలు కావాలి అని చెప్పడం స్పష్టంగా వినిపించింది. ఆ తర్వాత శేఖర్ తన వైపు చూడడం, తాను వీడియో కాల్లో ఉండి తల ఊపడం అన్నీ రికార్డ్ అయ్యాయి. విక్రమ్ వీడియోను ఇంకా ఫార్వర్డ్ చేశాడు. పల్లవి గుడ్డిగా సంతకాలు చేసుకుంటూ పోతుంది. సరిగ్గా 2 గంటల 15 నిమిషాలకు శేఖర్ ముఖంలో ఉన్న టెన్షన్ను విక్రమ్ స్పష్టంగా గమనించాడు. శేఖర్ చేతులు వణుకుతున్నాయి. విక్రమ్ ఆ ఫ్రేమ్ను పాజ్ చేసి జూమ్ చేశాడు. శేఖర్ కళ్ళల్లో ఒక భయం, చెమటలు పట్టడం స్పష్టంగా కనిపిస్తుంది. మళ్ళీ ప్లే చేశాడు. ఆ పేపర్ చూడగానే పల్లవి ఆగిపోయింది. శేఖర్ గారు, ఇదేంటి, నా తమ్ముడు పేరుతో ఫౌండేషన్ అని ఉంది అని పల్లవి అడగడం వీడియోలో రికార్డ్ అయ్యింది. వెంటనే శేఖర్ తడబడుతూ కవర్ అప్ చేస్తూ, అది మేడం, విక్రమ్ సార్ మీకు సర్ప్రైజ్ ఇద్దామనుకుంటున్నారు. మీ తమ్ముడు వరుణ్ బాబు పేరు మీద ఒక చిన్న చారిటీ ఫౌండేషన్ స్టార్ట్ చేసి వికలాంగులకు సహాయం చేయాలని సార్ ఐడియా. నేను పొరపాటున ముందే చెప్పేశాను, ప్లీజ్ సార్కి చెప్పకండి మేడం అని చెప్పడం విక్రమ్ చెవుల్లో బాంబుల్లా పేలింది. అది వినగానే పల్లవి ముఖంలో ఎంత ఆనందం వచ్చిందో, తన భర్త తన కోసం ఇంత చేస్తున్నాడని ఆమె కళ్ళల్లో ఎంత కృతజ్ఞత కనిపించిందో విక్రమ్ చూశాడు. ఆ ఆనందంలోనే ఆమె ఆ పేపర్ మీద గుడ్డిగా సంతకం చేసింది. విక్రమ్ ల్యాప్టాప్ను గట్టిగా మూసేశాడు. అతని గుండెల్లో ఒక అగ్నిపర్వతం బద్దలయింది. బాస్టర్డ్ శేఖర్, ఎంత ధైర్యంరా నీకు? 25 ఏళ్లుగా కుక్కలా పడి ఉన్న నీకు నా భార్యను జైలుకు పంపించేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని గట్టిగా అరిచాడు విక్రమ్. అతనికి ఆవేశంతో ఊపిరి ఆడటం లేదు. తన పల్లవి ఏ తప్పు చేయలేదని, ఆమె తన ప్రాణానికంటే ఎక్కువగా తనను నమ్మిందని స్పష్టమైంది. తన నమ్మకాన్ని ఆసరాగా తీసుకొని ఆమె మెడకు ఉచ్చు బిగించారు. కానీ శేఖర్కి ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది? వాడు కేవలం ఒక ఎంప్లాయ్. డమ్మీ ట్రస్ట్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ లాంటి మాస్టర్ ప్లాన్ శేఖర్ సొంతం కానే కాదు. దీని వెనుక వేరే ఎవరో ఉన్నారు. విక్రమ్ మైండ్ శరవేగంగా పనిచేయడం మొదలుపెట్టింది. వరుణ్ పేరు మీద అకౌంట్స్, నా భార్య మీద నెపం, నన్ను కుంగతీయడం, ఇదంతా ఎవరికి లాభం? రమేష్. అవును, ఖచ్చితంగా ఇది రమేష్ గాడి పనే. వాడికి శేఖర్ అమ్ముడు పోయాడు. ఇప్పుడు రమేష్ టార్గెట్ 100 కోట్లు కాదు, పల్లవిని నేరస్తురాలుగా నిలబెట్టి రేపు కోర్టులో నా క్యారెక్టర్ను, నా మానసిక స్థితిని టార్గెట్ చేసి ఆదిత్యను లాక్కోవడమే వాడి అసలు ఉద్దేశం అని విక్రమ్కి నిమిషాల్లో అర్థమైపోయింది. విక్రమ్ కళ్ళల్లో ఇప్పుడు ఒక కసి, ఒక క్రూరత్వం కనిపిస్తున్నాయి. తన భార్య కన్నీటికి, తన ఆదిత్య బాధకు వడ్డీతో సహా చెల్లించడానికి విక్రమ్ సిద్ధమయ్యాడు. వెంటనే తన ఫోన్ తీసుకుని లాయర్ ప్రకాష్కి, పోలీస్ కమిషనర్కి మరియు తన ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ ఎమర్జెన్సీకి మెసేజ్ చేశాడు. మిడ్ నైట్ ఎమర్జెన్సీ. శేఖర్ బ్యాంక్ అకౌంట్స్, కాల్ లిస్ట్ మొత్తం నాకు అరగంటలో కావాలి. వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నా లాక్కొని రండి అని ఆర్డర్ పాస్ చేశాడు. అలాగే పోలీస్ కమిషనర్కి కాల్ చేసి, సార్, పల్లవి గారి అరెస్ట్ విషయంలో ఒక పెద్ద కుట్ర జరిగింది. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. రేపు ఉదయం నా లాయర్ కోర్టులో బెయిల్ పిటిషన్ చేస్తాడు.
మీరు పర్సనల్గా లాకప్లో ఆమెకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలి అని గట్టిగా చెప్పాడు. కమిషనర్ వెంటనే సరేనన్నాడు. రాత్రి 11 గంటలు. శేఖర్ తన ఇంట్లో 5 కోట్ల బ్యాగ్ను బీరువాలో పెట్టుకొని రేపు తాను సీఈఓ అవుతున్నట్లు కలలు కంటూ నిద్రపోతున్నాడు. సరిగ్గా అప్పుడు అతని ఇంటి తలుపులు బద్దలు కొట్టుకొని విక్రమ్ సెక్యూరిటీ టీం లోపలికి ప్రవేశించింది. నిద్రమత్తులో ఉన్న శేఖర్ను జుట్టు పట్టుకొని లాగి జీపులో పడేశారు. వాడు భయంతో అరుస్తున్నా ఎవ్వరూ పట్టించుకోలేదు. అరగంట తర్వాత సూర్య గ్రూప్ హెడ్ ఆఫీస్ బేస్మెంట్లో ఉన్న ఒక పాడుబడ్డ గోడౌన్. శేఖర్ను ఒక కుర్చీకి కట్టేశారు. వాడి కళ్ళకు ఉన్న గంతలు విప్పగానే వాడి ముందు సింహంలా నిలబడి ఉన్న విక్రమ్ కనిపించాడు. విక్రమ్ చేతిలో ఒక ఇనుప రాడ్ ఉంది. అతని కళ్ళు రక్తం తాగే రాక్షసుడిలా ఉన్నాయి. శేఖర్ భయంతో వణికిపోయాడు. సార్ సార్ ఏంటి సార్ ఇదంతా? నేనేం తప్పు చేశాను సార్ అని దొంగ నాటకం ఆడబోయాడు. విక్రమ్ ఒక్క మాట మాట్లాడకుండా చేతిలో ఉన్న రాడ్తో శేఖర్ కుడి కాలు మీద బలంగా కొట్టాడు. ఆ అని భయంకరంగా అరిచాడు శేఖర్. వాడి కాలు ఎముక చిట్లిపోయింది. నిన్న ఇదే చేత్తో కదరా నా పల్లవి చేత దొంగ సంతకాలు పెట్టించావు అంటూ మరో దెబ్బ వాడి ఎడమ చెయ్యి మీద వేశాడు. శేఖర్ నొప్పితో విలవిలలాడిపోతున్నాడు. సార్ నేను కాదు సార్, నాకేం తెలీదు సార్ అంటూ ఏడుస్తున్నాడు శేఖర్. విక్రమ్ తన మొబైల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను వాడి ముఖం మీదకు విసిరాడు. ఆ వీడియోలో వాడు చెబుతున్న అబద్ధం చూసి శేఖర్కి ప్రాణం పోయినంత పనైంది. క్యాబిన్లో కెమెరా ఉందని వాడికి అప్పటిదాకా తెలియదు. ఇక నాటకాలు ఆపావంటే ఈ రాడ్ నీ తలకాయను ముక్కలు చేస్తుంది. ఎంత ఇచ్చాడు ఆ రమేష్ గాడు నీకు? నా ఇంట్లోనే ఉంటూ నా భార్యను జైలుకు పంపుతావా? రమేష్ గాడి నెక్స్ట్ ప్లాన్ ఏంటి? నిజం చెప్పు అంటూ శేఖర్ గొంతు పట్టుకొని గాలి ఆడకుండా చేశాడు విక్రమ్. శేఖర్కి ఊపిరి ఆడక కళ్ళు బయటకు వచ్చేస్తున్నాయి. తన చావు ఖాయం అని వాడికి అర్థమైంది. విక్రమ్ వదిలిపెట్టగానే రొప్పుతూ నిజం కక్కేశాడు. క్షమించండి సార్, అంతా రమేష్ ప్లానే సార్. వాడు నాకు 5 కోట్లు ఇచ్చాడు. రేపు ఉదయం ఫ్యామిలీ కోర్టులో ఆదిత్య కస్టడీ కోసం పిటిషన్ వేస్తున్నాడు సార్. పల్లవి మేడం జైల్లో ఉంది కాబట్టి మీకు మతిస్థిమితం లేదని ప్రూఫ్ చేసి ఆదిత్యను లాక్కోవాలని వాడి ప్లాన్ సార్. 100 కోట్లు కూడా వాడి స్వీజ్ అకౌంట్కి మళ్లించేశాడు సార్. నన్ను ప్రాణాలతో వదిలేయండి సార్ అంటూ కాళ్ళ మీద పడ్డాడు శేఖర్. విక్రమ్ కోపంగా వాడిని కాలితో తన్నాడు. నీ సంగతి తర్వాత చెబుతాను. ముందు ఆ రమేష్ గాడికి వాడి భాషలోనే సమాధానం చెప్పాలి అని మనసులో నిర్ణయించుకున్నాడు. విక్రమ్ వెంటనే లాయర్ ప్రకాష్కు కాల్ చేశాడు. ప్రకాష్, రేపు ఉదయం 10 గంటలకు కోర్ట్ ఓపెన్ అవ్వగానే పల్లవికి బెయిల్ రావాలి. దానికి కావాల్సిన ఆధారాలన్నీ నా దగ్గర ఉన్నాయి. అలాగే ఫ్యామిలీ కోర్టులో రమేష్ గాడు ఆదిత్య కస్టడీకి పిటిషన్ వేస్తున్నాడు. రేపు కోర్టులో వాడికి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఒక ట్విస్ట్ ఇవ్వబోతున్నాను. నేను చెప్పిన లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ రాత్రికి రాత్రే రెడీ చేసి ఫ్యామిలీ కోర్ట్ జడ్జి ముందు పెట్టడానికి సిద్ధంగా ఉంచు అని కొన్ని ఆదేశాలు ఇచ్చాడు విక్రమ్. లాయర్ ప్రకాష్, ఎస్ సార్, అన్నీ మీరు చెప్పినట్లు సిద్ధం చేస్తాను అన్నాడు. తెల్లవారుజామున 4 గంటలు. సూర్యనిలయం బాల్కనీలో నిలబడి దూరంగా ఉన్న సిటీ లైట్స్ వైపు చూస్తున్నాడు విక్రమ్. అతని కళ్ళల్లో ఇప్పుడు కన్నీరు లేదు. ఒక భయంకరమైన యుద్ధానికి సిద్ధమైన యోధుడి గాంభీర్యం ఉంది. తన వల్ల పల్లవి పడ్డ బాధను అతను మర్చిపోలేకపోతున్నాడు. నన్ను క్షమించు పల్లవి, నిన్ను రక్షించుకోలేకపోయాను. నిన్ను ఒక దొంగలా అనుమానించాను. రేపు ఉదయం స్వయంగా ఒక మహారాణిలా నిన్ను ఈ ఇంటికి తీసుకువస్తాను. నీ కంట కన్నీరు తెప్పించిన ప్రతి ఒక్కడిని రోడ్డు మీద ఈడ్చుకుంటూ వస్తాను అని తన మనసులో గట్టిగా ఒట్టు వేసుకున్నాడు విక్రమ్. ఉదయం ఫ్యామిలీ కోర్టులో జరగబోయే ఆ మహా సంగ్రహం ఏంటి? రమేష్ కస్టడీ పిటిషన్కు విక్రమ్ వేయబోయే ఆ మాస్టర్ స్ట్రోక్ ఏంటి? జైలు నుండి పల్లవి ఎలా బయటకు రాబోతుంది? భార్యాభర్తల మధ్య చెదిరిన నమ్మకం మళ్ళీ ఎలా చీలించబోతుంది? సెంట్రల్ పోలీస్ స్టేషన్ లాకప్ గది. రాత్రంతా చల్లటి నేల మీద కూర్చొని ఏడ్చి పల్లవి కళ్ళు ఉబ్బిపోయి ఉన్నాయి. ఉదయం 7 గంటల సమయం. సూర్యకిరణాలు ఆ ఇనుప చెవ్వల గుండా లాకప్లోకి పడుతున్నాయి.
పల్లవికి ఆ ప్రపంచం మీద, న్యాయం మీద నమ్మకం పోయింది. తాను ఎవరినైతే ప్రాణంగా ప్రేమించిందో ఆ భర్తే తనను నమ్మలేదన్న వేదన ఆమెను లోపల నుండి తొలిచేస్తుంది. నా తమ్ముడి పరిస్థితి ఏంటో, వాడు అన్నం తిన్నాడో లేదో, ఆదిత్య ఏడుస్తున్నాడేమో అన్న ఆలోచనలే ఆమె మనసులో మెదులుతున్నాయి. సరిగ్గా అప్పుడు స్టేషన్ బయట వరుసగా పోలీస్ జీపులు, విక్రమ్ కారు వచ్చి ఆగాయి. కమిషనర్ స్వయంగా విక్రమ్కి సెల్యూట్ చేసి లోపలికి తీసుకువచ్చాడు. కానిస్టేబుల్ హడావిడిగా వచ్చి లాకప్ తాళం తీశాడు. అమ్మ పల్లవి గారు, బయటకు రండి, మీరు నిర్దోషి అని తేలిపోయింది అని ఎంతో మర్యాదగా చెప్పాడు. పల్లవికి అర్థం కాలేదు. నెమ్మదిగా లేచి తడబడుతున్న అడుగులతో బయటకు వచ్చింది. స్టేషన్ హాల్లో ఇన్స్పెక్టర్ మీద కమిషనర్ సీరియస్ అవుతున్నాడు. పల్లవి చూపులు ఒక్కసారిగా హాల్లో నిలబడి ఉన్న విక్రమ్ మీద పడ్డాయి. విక్రమ్ ముఖంలో చెప్పలేనంత బాధ, అపరాధ భావం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతని కళ్ళు నిద్రలేక ఎర్రబడి ఉన్నాయి. పల్లవిని చూడగానే విక్రమ్ గుండె తరుక్కుపోయింది. నిన్నటి వరకు ఒక మహారాణిలా ఉన్న తన భార్య ఇప్పుడు రేగిన జుట్టుతో, వాడిపోయిన ముఖంతో, కన్నీటి చారికలతో లాకప్ నుండి బయటకు రావడం చూసి అతను తట్టుకోలేకపోయాడు. వేగంగా ఆమె దగ్గరకు నడిచాడు. పల్లవి భయంతో ఒక అడుగు వెనక్కి వేసింది. సార్, నేను దొంగను కాదు సార్ అంది వణుకుతున్న స్వరంతో. ఆ మాట వినగానే విక్రమ్ కళ్ళల్లో నుంచి నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. 100 కోట్ల నష్టం వచ్చినా చలించని ఆ రాయి లాంటి మనిషి అందరి ముందు పల్లవి కాళ్ళ దగ్గర మోకాళ్ళ మీద కూర్చుండిపోయాడు. పల్లవి చేతులు రెండు పట్టుకుని తన కళ్ళకు అద్దుకున్నాడు. నన్ను క్షమించు పల్లవి, నన్ను క్షమించు. నా కళ్ళ ముందు ఒక ద్రోహి సృష్టించిన ఆధారాలను చూసి నిన్ను నిలువున అనుమానించాను. నా ప్రాణాన్ని కాపాడిన దేవుడు లాంటి నిన్ను దొంగ అని మాట అన్నాను. నా వ్యాపార బుద్ధి ముందు నా ప్రేమని ఓడిపోయినిచ్చాను. శేఖర్ చేసిన కుట్ర మొత్తం సీసీటీవీ ఫుటేజ్లో చూశాను. నువ్వు ఎంత అమాయకంగా ఆ ద్రోహి వలలో చిక్కుకున్నావో నాకు అర్థమైంది. నన్ను దండించు పల్లవి, కానీ నన్ను వదిలిపెట్టకు. నువ్వు లేకపోతే ఈ విక్రమ్ బతకలేడు అంటూ చిన్న పిల్లాడిలా ఎక్కి ఎక్కి ఏడ్చాడు విక్రమ్. విక్రమ్ ఏడుస్తుంటే పల్లవి గుండె కరిగిపోయింది. తన భర్త తన నిర్దోషత్వాన్ని నమ్మాడన్న ఒక్క మాట ఆమెకు 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చింది. వెంటనే కిందకు వంగి విక్రమ్ను పైకి లేపింది. సార్, ప్లీజ్ లేవండి. మీరు నా కాలి దగ్గర కూర్చోవడం ఏంటండి? సాక్ష్యాలు అలా ఉంటే ఎవరైనా అలాగే అనుకుంటారు. మీరు నన్ను అర్థం చేసుకున్నారు, నా నిజాయితీని గుర్తించారు. నాకు అది చాలు. ఇక ఈ జన్మలో నాకు ఏ బాధ లేదు అంటూ విక్రమ్ను గట్టిగా హత్తుకుంది పల్లవి. విక్రమ్ ఆమెను తన గుండెల్లో దాచుకున్నాడు. ఇద్దరి కన్నీళ్ళు కలిసి ఆ పోలీస్ స్టేషన్లో ఒక అద్భుతమైన ప్రేమ కావ్యాన్ని లిఖించాయి. అక్కడ ఉన్న పోలీసుల కళ్ళు కూడా చెమర్చాయి. పద పల్లవి, నీ కంట కన్నీరు తెప్పించిన వాళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది. ఫ్యామిలీ కోర్టులో రమేష్ గాడు మన కోసం ఎదురు చూస్తున్నాడు అని పల్లవి చెయ్యి పట్టుకొని ఎంతో గర్వంగా స్టేషన్ నుండి బయటకు తీసుకువచ్చాడు విక్రమ్. ఉదయం 10 గంటలు. ఫ్యామిలీ కోర్ట్ హాలు కిక్కిరిపోయి ఉంది. ఒక పక్క రమేష్, శ్రీలేఖ ఎంతో కాన్ఫిడెంట్గా కూర్చొని ఉన్నారు. వాళ్ళ ముఖాల్లో గెలుపు ముందే ఖాయమైందన్న గర్వం స్పష్టంగా కనిపిస్తుంది. రమేష్ పదే పదే తన వాచ్ చూసుకుంటూ మురిసిపోతున్నాడు. జడ్జి గారు కుర్చీలో కూర్చున్నారు. విక్రమ్ తరపు లాయర్ ప్రకాష్ ఇంకా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు. రమేష్ లాయర్ ముందుకు వచ్చి తన వాదన మొదలుపెట్టాడు. యువర్ ఆనర్, నా కేసు చాలా సున్నితమైనది. విక్రమ్ సూర్య గారు ఒక పెద్ద వ్యాపారవేత్త కావచ్చు, కానీ ఆయన మానసిక స్థితి ఇప్పుడు ఏమాత్రం బాగాలేదని చెప్పడానికి నా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. పల్లవి అనే ఒక సాధారణ మహిళ వలలో పడి ఆమెకు తన కొడుకు ఆదిత్య పేరు మీద ఉన్న 1000 కోట్ల ట్రస్ట్ బాధ్యతలు అప్పగించాడు. రిజల్ట్ ఏమైంది? నిన్న ఉదయం ఆవిడ ఆ ట్రస్ట్ నుండి 100 కోట్ల రూపాయలు తన సొంత తమ్ముడి అకౌంట్కు మళ్లించి పోలీసులకు పట్టుబడింది. విక్రమ్ గారు స్వయంగా ఆమెను జైలుకు పంపించారు. ఒక క్రిమినల్ని పెళ్లి చేసుకొని ఇంటికి తెచ్చుకున్న విక్రమ్కు ఆ పసివాడు ఆదిత్యను పెంచే అర్హత ఏమాత్రం లేదు అని గంభీరంగా చెప్పాడు రమేష్ లాయర్. రమేష్ లేచి నిలబడి దొంగ ఏడుపు ఏడుస్తూ,
అవును జడ్జి గారు, ఆదిత్య నా సొంత అన్నయ్య కొడుకు. వాడికి నేను తప్ప రక్త సంబంధీకులు ఎవ్వరూ లేరు. విక్రమ్ గాడి పిచ్చి పనుల వల్ల రేపు నా అన్న కొడుకు రోడ్డున పడతాడు. వాడి ప్రాణాలకే ప్రమాదం. దయచేసి ఆదిత్య కస్టడీని నాకు అప్పగించండి అని వేడుకున్నాడు. జడ్జి గారు విక్రమ్ లాయర్ ప్రకాష్ వైపు చూసి, డిఫెన్స్ లాయర్, మీ క్లయింట్ విక్రమ్ గారు కోర్టుకు ఎందుకు హాజరు కాలేదు? పిటిషనర్ గారు చెబుతున్నట్లు మీ క్లయింట్ భార్య మీద క్రిమినల్ ఫ్రాడ్ కేసు నమోదైన మాట వాస్తవమేనా? ఒకవేళ అదే నిజమైతే కస్టడీని రమేష్ గారికి ఇవ్వక తప్పదు అన్నారు జడ్జ్ కరాఖండిగా. రమేష్ గెలిచేశానన్న ఆనందంతో శ్రీలేఖ వైపు చూసి కన్ను గీటాడు. సరిగ్గా ఆ క్షణంలో కోర్టు హాలు తలుపులు బార్లా తెరుచుకున్నాయి. అది జరగదు యువర్ ఆనర్ అన్న ఒక సింహం లాంటి గర్జన కోర్ట్ హాల్లో మారుమోగింది. అందరూ వెనక్కి తిరిగి చూశారు. విక్రమ్ ఒక చేత్తో పల్లవి చెయ్యి పట్టుకొని మరో చేత్తో ఒక బ్రీఫ్ కేస్ పట్టుకొని ఎంతో హుందాగా కోర్టులోకి అడుగుపెట్టాడు. పల్లవి జైల్ డ్రెస్లో కాకుండా విక్రమ్ తెప్పించిన ఒక అందమైన పట్టుచీర కట్టుకొని నుదుటిన ఎర్రటి బొట్టుతో నిజమైన మహారాణిలా విక్రమ్ పక్కన నడిచి వస్తోంది. పల్లవిని బయట చూడగానే రమేష్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అదేంటి, ఈమె జైల్లో ఉండాలి కదా, బయటకు ఎలా వచ్చింది అని రమేష్కి చెమటలు పట్టడం మొదలైంది. విక్రమ్ నేరుగా బోను దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. అతని చూపుల్లో ఉన్న పదునికి రమేష్ వణికిపోయాడు. యువర్ ఆనర్, క్షమించండి, కొద్దిగా లేట్ అయింది. నా భార్య పల్లవి నిర్దోషి అని నిరూపించి ఆమెను సెంట్రల్ జైలు నుండి సగౌరవంగా ఇక్కడికి తీసుకురావడానికి కొద్దిగా సమయం పట్టింది అన్నాడు విక్రమ్ ప్రశాంతంగా. జడ్జి ఆశ్చర్యపోయి, నిర్దోష? నిన్న పోలీసులకు ఫిర్యాదు చేసింది మీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కదా, ఆధారాలు కూడా ఉన్నాయన్నారు అని అడిగాడు. విక్రమ్ చిరునవ్వు నవ్వి, ఆ ఆధారాలు సృష్టించినవి యువర్ ఆనర్. నా భార్య పల్లవి అమాయకురాలు. ఆమెకు చదువు వచ్చు కానీ వ్యాపార కుట్రలు తెలియవు. నా కంపెనీకి చెందిన జనరల్ మేనేజర్ శేఖర్ అనే ఒక ద్రోహి వరుణ్ కేర్ ఫౌండేషన్ అనే ఒక డమ్మీ అకౌంట్ క్రియేట్ చేసి నా భార్య కళ్ళు కప్పి డాక్యుమెంట్స్ మధ్యలో ఆ పేపర్ పెట్టి సంతకం తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన పూర్తి సీసీటీవీ ఫుటేజ్, ఆడియో రికార్డింగ్ ఈ పెన్ డ్రైవ్లో ఉంది అంటూ ప్రకాష్కి ఇచ్చాడు. లాయర్ ప్రకాష్ వెంటనే ఆ ఫుటేజ్ని కోర్టు స్క్రీన్ మీద ప్లే చేశాడు. అందులో శేఖర్ అబద్ధం చెప్పడం, పల్లవి ఆనందంగా సంతకం చేయడం స్పష్టంగా అందరికీ కనిపించింది. రమేష్ భయంతో నీళ్లు నములుతున్నాడు. కానీ ఇంకా వాడికి ఒక ఆశ ఉంది. పల్లవి బయటపడితే పడింది, కానీ 100 కోట్లు తన స్వీజ్ అకౌంట్లో ఉన్నాయన్న ధైర్యం వాడిలో ఉంది. లాయర్ ప్రకాష్ మరో సాక్ష్యాన్ని ప్రవేశపెట్టాడు. కోర్టు బయట నుండి 2 పోలీసులు వీల్ చైర్లో కట్టుకట్టి ఉన్న శేఖర్ని లోపలికి తీసుకువచ్చారు. శేఖర్ కాలు చెయ్యి విరిగిపోయి దయనీయ స్థితిలో ఉన్నాడు. జడ్జి వైపు చూస్తూ, శేఖర్, క్షమించండి జడ్జి గారు, ఆ డబ్బు మళ్లించింది నేను కాదు. ఈ రమేష్ నాకు 5 కోట్లు లంచం ఇచ్చి పల్లవి మేడం మీద నేరం వేయమన్నాడు. వాడే స్వయంగా ఆ అకౌంట్ ఓపెన్ చేశాడు. ఆదిత్య కస్టడీ కోసం ఈ కుట్ర పన్నాడు అని బోరున విలపించాడు. రమేష్కి మైండ్ బ్లాక్ అయింది. అబద్ధం, వాడు అబద్ధం చెప్తున్నాడు జడ్జి గారు. వీడు విక్రమ్ మనిషి. నన్ను ఇరికించడానికి విక్రమ్ పన్నిన పన్నాగం ఇది అని అరిచాడు. విక్రమ్ ముందుకు వచ్చి రమేష్ కళ్ళలోకి చూస్తూ ఒక భయంకరమైన నవ్వు నవ్వాడు. నువ్వు 100 కోట్లు కొట్టేశానని సంబరపడుతున్నావు కదా రమేష్, నా డబ్బు అంత ఈజీగా బార్డర్ దాటుతుందనుకుంటున్నావా? నా సూర్య గ్రూప్ సైబర్ సెక్యూరిటీ సిస్టంలో ప్రతి ఫండ్ ట్రాన్స్ఫర్కి డబుల్ అథరైజేషన్ కోడ్ ఉంటుంది. నిన్న పల్లవి సంతకం చేయగానే ఆటోమేటిక్గా 100 కోట్లు నీ అకౌంట్కి వెళ్ళాయి అనుకుంటున్నావు. కానీ అది ఫ్లాగ్ అయ్యి ఒక ఎస్క్రో అకౌంట్లో లాక్ అయిపోయాయి. నీ స్వీజ్ అకౌంట్లో పడింది 100 కోట్లు కాదు, కేవలం 100 రూపాయలు అని బాంబు పేల్చాడు విక్రమ్. రమేష్ కాళ్ళ కింద భూమి కంపించినట్లు అయింది. విక్రమ్ ఆపకుండా కంటిన్యూ చేశాడు. అంతేకాదు యువర్ ఆనర్, వరుణ్ కేర్ ఫౌండేషన్ అనే డమ్మీ అకౌంట్ను ఓపెన్ చేయడానికి వీడు ఉపయోగించిన ఐపీ అడ్రస్ వీడి రహస్య స్థావరందే అని సైబర్ క్రైమ్ పోలీసులు ఈ ఉదయం నిర్ధారించారు. దానికి సంబంధించిన రిపోర్ట్ ఇదిగో.
ఒక అమాయకురాలిని ఇరికించి నా ఆస్తిని దోచుకొని నా కొడుకు కస్టడీని లాక్కోవాలని చూసిన ఈ రమేష్ గాడే అసలైన క్రిమినల్ అని అన్ని ఆధారాలను జడ్జి ముందు పెట్టాడు విక్రమ్. కోర్టు హాల్లో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. జడ్జి గారు అన్ని రిపోర్ట్స్, సీసీటీవీ ఫుటేజ్, శేఖర్ వాంగ్మూలం క్షుణ్ణంగా పరిశీలించారు. రమేష్ కుట్ర బట్టబయలు కావడంతో అతని లాయర్ కూడా తలదించుకున్నాడు. జడ్జి గారు తన తీర్పు చదవడం మొదలుపెట్టాడు. పిటిషనర్ రమేష్ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ను ఈ కోర్టు కొట్టివేస్తుంది. కేవలం కస్టడీ కోసం ఇంత నీచమైన కుట్ర పన్ని ఒక అమాయకురాలి మీద నేరం మోపిన రమేష్ చర్యలు క్షమించరానివి. ఇతనికి ఆదిత్యను పెంచే అర్హత ఏమాత్రం లేదు. విక్రమ్ పల్లవి దంపతులే ఆదిత్యకు చట్టబద్ధమైన సంరక్షకులు. అలాగే కార్పొరేట్ ఫ్రాడ్, ఫోర్జరీ, మనీ లాండరింగ్ కుట్ర మరియు ఒక మహిళను మానసికంగా వేధించినందుకు సెక్షన్ 420, 467, 471 మరియు 120B కింద రమేష్ మరియు అతనికి సహకరించిన శేఖర్ని తక్షణమే అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశిస్తున్నాను. ఈ కేసును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి బదిలీ చేస్తున్నాను అంటూ జడ్జి గారు బల్ల మీద సుత్తితో కొట్టారు. ఆ తీర్పు వినగానే పల్లవి కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. విక్రమ్ ఆమె చెయ్యి పట్టుకొని గట్టిగా నొక్కాడు. పోలీసులు వెంటనే రమేష్ దగ్గరకు వచ్చి వాడి చేతులకు బేడీలు వేశారు. రమేష్ కళ్ళు కోపంతో నిప్పులు చెరుగుతున్నాయి. వాడు విక్రమ్ వైపు తిరిగి, విక్రమ్, నన్ను జైలుకు పంపిస్తున్నావా? నా పతనం ఇక్కడితో ఆగిపోదు. నేను మళ్ళీ వస్తాన్రా. నీ సామ్రాజ్యాన్ని, నీ భార్యను సర్వనాశనం చేస్తాను. ఇది నా ఒట్టు అని పిచ్చి పట్టిన వాడిలా అరిచాడు. విక్రమ్ వాడి దగ్గరకు నడిచి వెళ్ళాడు. నువ్వు కాదురా, కుక్కలు కూడా అరుస్తాయి. నా పల్లవి మీద పడ్డ ఈ మచ్చను చెరపడానికి నిన్ను వాడాల్సి వచ్చింది. ఇంకోసారి నా భార్య, నా కుటుంబం వైపు కన్నెత్తి చూసావా, జైల్లో ఊరి తీసే లోపే నిన్ను నా చేతులతో చంపేస్తాను. గెట్ లాస్ట్ అని పళ్ళు నూరుతూ వార్నింగ్ ఇచ్చాడు. పోలీసులు రమేష్ను, ఏడుస్తున్న శేఖర్ను జీపుల్లో ఎక్కించుకొని తీసుకెళ్లారు. శ్రీరేఖ భయంతో ముఖం దాచుకొని కోర్టు నుండి పారిపోయింది. న్యాయస్థానం మెట్లు దిగుతుంటే పల్లవికి ఒక గొప్ప ప్రశాంతత దొరికింది. ఒకప్పుడు తానంటే ఏమిటో, తన అస్తిత్వం ఏమిటో తెలియని ఆ సాధారణ అమ్మాయి ఈరోజు ఒక 1000 కోట్ల సామ్రాజ్యానికి మహారాణిగా, ఒక తండ్రికి మించిన ప్రేమను ఇచ్చే భర్తను పొందిన అదృష్టవంతురాలుగా నిలబడింది. విక్రమ్ కారు డోరు తీసి, ఎక్కండి మహారాణి గారు, మీకోసం సూర్యనిలయం ఎదురు చూస్తుంది అన్నాడు ఒక కండితో సైగ చేస్తూ. పల్లవి సిగ్గుతో నవ్వి కారులో కూర్చుంది. మధ్యాహ్నం 2 గంటలు. విక్రమ్, పల్లవి సూర్యనిలయానికి చేరుకున్నారు. గేటు దగ్గర నుండే పూల వర్షం కురిపించారు సెక్యూరిటీ వాళ్ళు. హాల్లో ఆదిత్య, వరుణ్, సుశీలమ్మగారు వాళ్ళ కోసం ఎదురుచూస్తున్నారు. పల్లవిని చూడగానే ఆదిత్య పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె కాళ్లకు చుట్టుకున్నాడు. అమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నన్ను వదిలేసి వెళ్ళాకు అమ్మా అని ఏడుస్తూ అడిగాడు ఆ పసివాడు. పల్లవి వాడిని ఎత్తుకుని గుండెలకు హత్తుకుంది. నీకు దూరం అయ్యేది లేదు కన్నా, నీ అమ్మ ఎక్కడికి వెళ్ళదు అంటూ వాడి నుదుటి మీద ముద్దు పెట్టింది. వరుణ్ వీల్ చైర్లో వస్తూ కన్నీళ్లతో అక్కను చూశాడు. అక్క అన్నాడు గొంతు బొంగురుపోగా. పల్లవి వెళ్ళి తమ్ముడిని ఆప్యాయంగా పట్టుకుంది. ఏడవకురా, నీ అక్కకి ఏమీ కాలేదు. బావగారు అంతా చూసుకున్నారు కదా అని విక్రమ్ వైపు చూసింది. విక్రమ్ వరుణ్ తల మీద ప్రేమగా నిమిరాడు. సుశీలమ్మగారు హారతి పళ్ళం తెచ్చి ఇద్దరికి దిష్టి తీసి ఇంట్లోకి ఆహ్వానించారు. విక్రమ్, ఈరోజు నువ్వు నిజమైన మగవాడివి అనిపించుకున్నావు. కట్టుకున్న భార్య పరువును నిలబెట్టడం కంటే ఒక భర్తకు గొప్ప విజయం మరొకటి లేదు అని సుశీలమ్మగారు మెచ్చుకున్నారు. విక్రమ్ నవ్వి అందరి ముందు పల్లవి భుజం చుట్టూ చెయ్యి వేసి, ఈ ఇంట్లో నేను తీసుకోబోయే చివరి నిర్ణయం ఇదే సుశీలమ్మ. ఇకపై సూర్య గ్రూప్స్కి, ఈ సూర్య నిలయానికి అధిపతి పల్లవి మాత్రమే. ఆమె ఏది చెబితే అదే జరుగుతుంది. పల్లవి నమ్మకాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్లకు ఈ ఇంట్లో, ఈ కంపెనీలో చోటు లేదు అని ఖచ్చితంగా ప్రకటించాడు. ఆ క్షణం పల్లవి జీవితంలో అత్యంత మధురమైనది. కష్టాల కడలి దాటి ఆమె ప్రేమ తీరానికి చేరుకుంది. ఆ రాత్రి సూర్యనిలయంలో
పండగ వాతావరణం నెలకొంది. అందరూ కలిసి భోజనం చేశారు, నవ్వుకున్నారు. పల్లవి విక్రమ్ల మధ్య బంధం ఏనాటికి విడదీయరానిదిగా మారిపోయింది. రాత్రి 10 గంటల సమయం. అందరూ నిద్రపోయారు. విక్రమ్ స్టడీ రూమ్లో కొన్ని ఆఫీస్ ఫైల్స్ చూసుకుంటున్నాడు. పల్లవి వాటర్ బాటిల్ తీసుకురావడానికి కిందకు వెళ్ళింది. సరిగ్గా అప్పుడే సెక్యూరిటీ గార్డ్ రామారావు ఒక చిన్న పార్సల్ బాక్స్ తీసుకొని స్టడీ రూమ్లోకి వచ్చాడు. సార్, ఎవరో గుర్తు తెలియని వ్యక్తి గేటు బయట ఈ పార్సల్ని మీ పేరు మీద ఇచ్చి వేగంగా బైక్ మీద వెళ్ళిపోయాడు సార్ అని ఆ బాక్స్ని విక్రమ్ టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాడు. విక్రమ్ ఆశ్చర్యంగా ఆ పార్సల్ వైపు చూశాడు. దాని మీద పంపిన వాళ్ళ పేరు కానీ అడ్రస్ కానీ లేదు. కేవలం విక్రమ్ సూర్య అని మాత్రమే ఎర్రటి అక్షరాలతో రాసి ఉంది. నెమ్మదిగా ఆ బాక్స్ను ఓపెన్ చేశాడు విక్రమ్. లోపల పాతబడిపోయిన ఒక ఫోటో ఉంది. అది చూసి విక్రమ్ మొహంలో రంగులు మారాయి. ఆ ఫోటోలో ఒకవైపు 25 వయసులో ఉన్న తను, మరోవైపు తన చనిపోయిన అన్నయ్య ఆదిత్య తండ్రి ఉన్నారు. కానీ వాళ్ళిద్దరి మధ్యలో మూడో వ్యక్తి నిలబడి ఉన్నారు. ఆ వ్యక్తి ముఖం కనిపించకుండా బ్లడ్తో దారుణంగా గీసివేశారు. ఆ ఫోటో వెనుక ఒక చిన్న చీటీ ఉంది. విక్రమ్ వణుకుతున్న చేతులతో ఆ చీటీని చదివాడు. రమేష్ గాడి ఆట కట్టించానని సంబరపడకు విక్రమ్. వాడు కేవలం ఒక పాము మాత్రమే. అసలైన ఆట ఇప్పుడే మొదలైంది. నీ గతం తాలూకు పాపం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నీ భార్యను నువ్వు రక్షించుకున్నావు. కానీ నీ అన్నయ్య చావుకు కారణమైన ఆ రహస్యాన్ని ఆమె నుండి ఎంతకాలం దాయగలవు? నీ సామ్రాజ్యం కూలిపోవడానికి కౌంట్డౌన్ స్టార్ట్ అయ్యింది. ఆ మాటలు చదవగానే విక్రమ్ గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనయింది. చేతిలో నుండి ఆ ఫోటో కింద పడిపోయింది. నుదుటి మీద చెమటలు పట్టాయి. ఇన్నాళ్ళు విక్రమ్ ఎవ్వరికీ తెలియకుండా దాచిన ఆ భయంకరమైన గతం ఏంటి? ఆ ఫోటోలో ముఖం చెరిపేసిన ఆ మూడో వ్యక్తి ఎవరు? వాడికి విక్రమ్ అన్నయ్య చావుకు ఉన్న సంబంధం ఏంటి? ఇప్పుడే ప్రశాంతంగా మారిన పల్లవి జీవితంలోకి రాబోతున్న ఈ కొత్త తుఫాను ఆమె బతుకును ఎలాంటి మలుపు తిప్పబోతుంది? కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.